ఉండేది మన వీళ్ళందరూ మా జనరేషన్ లో ఇది ఉంది. అప్పటి నుంచి ఏగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో రాజకీయ నాయకులు సీఎంలు మారినారు, ఎమ్మెల్యేలు మారినారు, అందరు మారినారు. కానీ మా 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాం. ఈ బతుకులు ఇలానే ఏగుతున్నాం. వస్తారు మీకు తెలియదు, తెలంగాణ పరిపాలన 2 సంవత్సరాలు ఉంది. మా జీవితం ఇట్లే ఉంది. కొత్తగా కాంగ్రెస్ వచ్చింది, అయినా మారిందా? మారలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో మారుతున్నాయి. మాకు రాలేదని మేము ఒక భ్రమలో ఉండిపోతున్నాం. మీలాంటి వాళ్ళు ఇంకా వచ్చి కొంచెం మేము ఉన్నాం, ఇక్కడ ఒక గుహలో ఉన్నాం. మమ్మల్ని కాస్త బయటకేసి మాకు కరెంటు, వాటరు, మాకు ఇండ్లు ఇప్పుడు ఎక్కడో ఇస్తామంటారు. మా చెత్త ఇదంతా క్రాప్ ఉంది, ఇదంతా వేసుకొని ఇస్తారా? బయట మాకు ఇండ్లు ఇస్తే వేసుకొని ఇయ్యారు. చెత్త వాళ్ళు బయటకు పోండి అని అంటారు. ఒక డాక్టర్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక పోలీస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. మేము మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ చేస్తాం, మాకు రెస్పెక్ట్ ఇవ్వరు. మేము ఏడ బతుకుతున్నాం అనేది మాకు రెస్పెక్ట్ ఇవ్వరు. మేము ఏం అడుగుతున్నాం? మాకు ఒక తిండి, మాకు ఒక ఇల్లు, అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, దీన పరిస్థితిలో ఉంది వాళ్ళ గవర్నమెంట్. ఏం చేయాలి దీనికి? ఇంత ఆమె వాళ్ళ అత్తమ్మ వాళ్ళ జనరేషన్ ఒకటి, మళ్ళీ వాళ్ళ కొడుకుల వాళ్ళకి జనరేషన్. మా పిల్లలు స్కూల్కి పంపించాలంటే కూడా భయం అవుతుంది. పక్కన స్టూడెంట్స్ పిల్లలు ఉంటే వీళ్ళు అక్కడ ఉన్నారు, మూసీ రివర్లో ఉన్నారు, వాళ్ళు వద్దు వీళ్ళు అనే వేస్తున్నారు. చదువు కాడ కూడా అంటరానితనం అయిపోయింది మాకు. ఒక అంగన్వాడీ కేంద్రం లేదు, ఒక స్కూల్కి పంపించాలంటే భయం అవుతుంది. ఈరోజు రేపు పిల్లలు ఎట్లుంది అత్యాచారాలు. అయినా మా ఎంబడి పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని గల్లెల్లో సందుల్లో అంతా తిరుగుతున్నాం, సంచి మెడ వేసుకొని. మొన్న భవ్యశ్రీ, మొన్న పిల్ల సింగరేణి కాలనీ, ఇంకా ఎన్ని అవి ఏరియాలో ఉన్నారు, మెయిన్ ఏరియాలో ఉన్నారు. మేము ఎక్కడ ఉన్నాం? పాతబడ్డ చివర్లో ఎక్కడ ఉన్నాం, కనిపించని పరిస్థితుల్లో ఉన్నాం. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎవరు? రాజాసింగ్. మీకు ఓట్లు వేస్తే, మమ్మల్ని గెలిపిస్తే మీకు కరెంటు, వాటరు, ఇండ్లు ఇప్పిస్తా అన్నాడు. ఏదో వేసాడు, వైర్ ఇప్పించిందంట. అది కూడా మేడం ఎవరైతే కిరాయి తీసుకుంటున్నారో ఆమె మమ్మల్ని బెదిరిస్తుంది. మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా ఉంటారు మీరు చూస్తా, నేను కూడా గుండాలను వేసుకొచ్చి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ మీదకి అందరినీ గుండాలను తీసుకొని బెదిరిపిస్తున్నారు. మేము ఎన్ని రోజులు ఇట్లా బెదిరుకుంటూ ఉండాలి? ఈ టైం కానీ ఎట్లా బతికేస్తాం. నైట్ పాములు ఇట్లనే పోతుంటాయి, పాములు పెద్ద పెద్ద దోమలన్నా. ఇట్లా మీలాంటి వచ్చిన వాళ్ళ ముందరే ఎన్నో పాములు చంపి వాళ్ళ ముందర ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం అని వాళ్ళకి చెప్పినాం కూడా. ఎన్ని రోజులు అన్నది? ఎన్నో మారుతున్నాయి, సీఎంలు మారారు, ఎమ్మెల్యేలు మారారు, లాస్ట్ గవర్నమెంట్ కూడా మారింది. రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా మహిళలకి టికెట్ లేని ప్రయాణం ఇచ్చారు. మరి మాకేమి ఇచ్చిన? మహిళలు మాకు ఒక బాత్రూమ్ సేఫ్టీ లేదు, షీటీమ్స్ వచ్చినాయి, మాకేమొచ్చినాయి? ఏం రాలేదు. ఇలాంటి జనాలను చూసి కొంచెమన్నా కనికరి వాళ్ళు మా గురించి. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చినారు, అందరు వచ్చి కూడా ఇట్లా పట్టుకొని వస్తారు. వాళ్ళకే అంత అసభ్యకరంగా ఉన్నప్పుడు మేము ఈ మురికి వాడలో ఎట్లా జీవిస్తున్నట్లు? ఒక్కరోజు మా లైఫ్, ఒక్కరోజు ఒక సీఎం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక్కరోజు మేము ఇక్కడ ఉన్నాం కదా, ఒక్కరోజు మా లైఫ్ అనుభవించండి ఒకసారి. మరి ఈ భూమి వాళ్ళది అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతుందో ఆ భూమి మాదే అంటుంది. మరి అంటుంది, మరి మేమేం అనలేం కదా వాళ్ళని. మేము ఏం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మేము బెదిరిస్తే మేమేం చేస్తామన్నా? బెదిరించినప్పుడు మనం ఏం మాట్లాడనీకి వస్తుంది? ఇంత కొంచెం గొంతు ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నుంచి పంపిస్తారు, మాకు ఎక్కడ గూడు లేదు, ఎక్కడ ఉండనిస్తారు మమ్మల్ని అనేది భయం. వాళ్ళు చెప్పినంత కాలం చెప్పినంత కిరాయి కట్టుకుంటొచ్చు. మారుతుంది, ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయి, మారుతుంది మన లైఫ్. ఎవరో ఒక నాయకుడు మన చేయి పట్టుకుంటాడు, కొత్త లైఫ్ చూపిస్తాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదన్న, అందరి ఒకటే మాట మీద ఉన్నాం, ఒక తల్లి పిల్లల్లాక అందరం. మాకు ఇక్కడే ఇల్లు రావాలి, మాకు ఇక్కడే కరెంట్ రావాలి, ముఖ్యానికి వాటర్ ట్యాంక్ రావాలి. మాకు ఇండ్లు వచ్చే వరకు ఇంకా ఎంతవరకు మాకు ఎంత రక్తం ఉందో అంతవరకు మేము ఇక్కడనే పోరాడుతుంటాం. ఇది చూస్తున్నారుగా వీళ్ళ పరిస్థితి. ఇక మురికి కూపంలోనే మా జీవితాలంతా, ఎన్ని జనరేషన్లు మారినా కూడా మా జీవితాలు, మా పిల్లలు అందరూ మురికిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు మారినాయి కానీ మా బతుకులు మాత్రం మారట్లేదు అంటున్నారు. నిజంగా 76 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలు మాత్రం ఇక పెరుగుతూ ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వాల వీళ్ళని చూసైనా కూడా ఖచ్చితంగా నిజంగా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం చెప్పొచ్చు. ఇక వీళ్ళ యొక్క బాధలు మాత్రం ఇక చెప్పడానికి, వర్ణించడానికి కూడా అసలు సాహసం చేయలేని పరిస్థితి.